హలో నా వచ్చిందా స్ట్రీమింగ్ వచ్చింది. చేశాను కొలుస్తాను పేజీలో చూడండి. లేదన్నా వేరే అని వస్తున్నాయి. ఇది ఎప్పుడు ఒకసారి 5 రూపాయలు అడుగుతుంది. వేరే వాళ్ళు వస్తున్నారు. ఓవర్లోడ్ అయిపోతుంది. ఓవర్లోడ్ అయిపోతుంది. చాలు ఓవర్లోడ్ అవుతుంది. లిఫ్ట్లో రండి. ఇంకొక లిఫ్ట్లో రండి. బయటికి బాబు పోతా సార్. బాబు డైరెక్ట్ బండి. తమిళనాడు
మొండ ఏరియా కింద వస్తుంది అన్న ఈ బన్సార్పేట బన్సార్పేట కార్పొరేటర్ ఫేస్బుక్ ఫేస్బుక్ ఇంపార్టెంట్ అవ్వన్న నాది నాకు సైడ్కి రా మరి ముందు వెనకొచ్చి తీసుకో బాబు ఆపోజిట్ లైట్ లేకుండా అన్నా ఏంటిది లైట్ ఆఫ్ చేయవా అన్న ఒక రాకేష్ బాజ్ లైట్ వచ్చింది థ్యాంక్ యూ కొంచెం వెనకరా సాక్షి కొంచెం అన్నా వెనకరా అన్న ప్లీజ్ అన్నా వెనకరండి వెనకరా అన్న నువ్వు వెనక వస్తే కనుక అవుతుంది నువ్వు వెనక అనుకుంటా లైవ్ ఉన్నాయి మీకంటే వైడ్ వస్తుందన్న మాకు వైడ్ రాదన్న వెనకరంగా అన్న వైడ్ వైడ్ జరుపుతా ఇక్కడ చెప్తా అన్న ప్లీజ్ అన్న అదే మొబైల్ అన్న ఫోటోగ్రాఫర్ ఫ్లాష్ అన్న అలా కొంచెం వెనకకి రండి అందరు అరే మీరే పడకండి పోయా మీరే పడకండి మీరే పడకండి అన్న మీరే పడుతున్నా ఎవరం బయట ఏమన్నా నీకు ఒక్క ఫోటో తీసుకునే దానికి అంత రస
అయిపోయింది కదా సార్ రెస్ట్ తీసుకోండి అరే ఏమబ్బా మీరు 4G ఇది ఇక్కడ వేసుకుని తీసుకున్నా మీరు వెళ్ళండి వెంకట్ ఎక్కడికి వచ్చినా మళ్ళీ అంతేనన్న ఒక్క 15 minutes ఉన్న సార్ కరెక్ట్ కాదు సార్ సార్ ఆఫీస్ సార్ ఆఫీస్ వెళ్ళండి బా కార్యక్రమం వ్యాక్సినేషన్ యాక్టివిటీ నిన్నటి నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. నిన్న దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా 2వ దశ వ్యాక్సినేషన్లో వారు కూడా తీసుకోవడం జరిగింది. 60 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈరోజు వ్యాక్సినేషన్ తీసుకునేటువంటి అవకాశము 2వ దశ కార్యక్రమంలో ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. 60 సంవత్సరాలు దాటిన వారితో పాటు 45 సంవత్సరాలు దాటినటువంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు కూడా వ్యాక్సినేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ రకంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కోవిడ్ పోర్టల్కి వెళ్ళి తమ పేరు నమోదు చేసుకొని నియర్ బై సెంటర్స్లలో ఏ సెంటర్కి వెళ్ళాలో కూడా వారందులో తెలియజేసి ఈ యొక్క వ్యాక్సినేషన్ సంబంధించినటువంటి అవకాశం వాళ్ళకు ఉంటుంది. అదేవిధంగా మార్చి అంటే నిన్నటి నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమైంది. పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కూడా ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 3 గంటల వరకు ఎవరైనా భారతీయుడు 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరూ కూడా ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకొని వ్యాక్సినేషన్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ కేంద్రాలలో అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్కడైతే వ్యాక్సినేషన్ సెంటర్స్ ఉన్నాయో అక్కడ ప్రజలకు ఈ యొక్క వ్యాక్సినేషన్ ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎవరైనా ప్రైవేట్కి వెళ్ళాలనుకుంటే అక్కడ మాత్రమే డోసుకు 250 రూపాయల చొప్పున అక్కడ ప్రైవేట్ ఆసుపత్రి వాళ్ళు మరి రుసుము వసూలు చేస్తారు. ఏ ఒక్కరు కూడా ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా వ్యాక్సినేషన్ తీసుకుంటున్నప్పుడు 250 రూపాయలకు ఎక్కువ ₹1 కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి నేను ప్రైవేట్ సెంటర్స్ కూడా కోరుతా ఉన్నాను, మీ కేంద్రాలలో ఏ ఒక్కరు కూడా పొరపాటు చేయకుండా ప్రభుత్వం నిర్ణయించినటువంటి మరి ఫీజు మాత్రమే వసూలు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు అందరూ కూడా వాళ్ళకందరికీ ఉచితంగా ఉంటుంది. వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్లో వేసుకోవచ్చు వ్యాక్సినేషన్. అదేవిధంగా ఈరోజు దేశవ్యాప్తంగా మరి 10,000 కేంద్రాలు ఈ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్స్లో
ఫ్రీ వ్యాక్సినేషన్ కేంద్రాలు 10,000 కేంద్రాలు దేశవ్యాప్తంగా ప్రారంభిస్తున్నారు. నిన్న కొన్ని ప్రారంభమైనాయి, ఈరోజు కొన్ని ప్రారంభమైనాయి. అవి 10,000 నుంచి 20,000కు పెంచాలని భారత ప్రభుత్వము లక్ష్యంగా పెట్టుకుంది. కాబట్టి వస్తున్నటువంటి వ్యాక్సినేషన్ ప్రొడక్షన్ దృష్టిలో పెట్టుకుని ఆ రకంగా దశల వారీగా దేశవ్యాప్తంగా 20,000 కేంద్రాలలో ఉచిత వ్యాక్సినేషన్ కేంద్రాలు మరి ప్రభుత్వం తరఫున దేశ ప్రజలకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా మరి తెలంగాణ ప్రభుత్వంలో కూడా ఇప్పటికీ ఒక 91 కేంద్రాలు 45 ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచిత వ్యాక్సినేషన్ కేంద్రాలు ప్రారంభించింది. అదేవిధంగా 46 ప్రైవేట్ ఆసుపత్రుల్లో మరి ఈ యొక్క వ్యాక్సినేషన్ కేంద్రాలను తెలంగాణలో ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వంతో కోఆర్డినేషన్తో అవసరమైనటువంటి వ్యాక్సినేషన్ కేంద్రాలు అవి ఉచిత వ్యాక్సినేషన్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో, అదేవిధంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో అది 250 పైచీలకు పెంచాలనేటువంటి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్టుకున్నది. కాబట్టి నేను ప్రజలందరినీ కోరుతా ఉన్నాను, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని మీరు ఖచ్చితంగా వ్యాక్సినేషన్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా 60 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళు కూడా తప్పకుండా తీసుకోవాలి. ఫస్ట్ డోసు, సెకండ్ డోసు ఈ రకంగా వ్యాక్సినేషన్ ఉంటుంది. కాబట్టి అందరూ మరి ఆ రకంగా 2 రకాలుగా 2 టైమ్స్ డోసు తీసుకున్నట్లయితేనే దీనికి ఫలితం ఉంటుంది. అదేవిధంగా వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నటువంటి వ్యక్తికి కానీ తీసుకున్నటువంటి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తుల ఆరోగ్యం గురించి కానీ, నాకు వ్యాక్సినేషన్ తీసుకున్నాను కాబట్టి నాకు ఏమీ కాదని చెప్పి మనం బయట తిరిగితే ఆ వ్యాధి మన ద్వారా మన ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళకు కానీ దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళకు కానీ అది నష్టం కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలను కోరుతా ఉన్నాను, ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. దేశ ప్రధానమంత్రి గారు తీసుకున్నారు. నిన్నటి రోజు హైదరాబాద్లో రాష్ట్రానికి సంబంధించినటువంటి వైద్య శాఖ మంత్రి అయినటువంటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి మన ఈటెల రాజేంద్ర గారు కూడా నిన్న తీసుకున్నారు. నేను ఈరోజు మరి గాంధీ ఆసుపత్రిలో ఈరోజు నేను కూడా తీసుకున్నాను. ఇక్కడ ఉన్నటువంటి మరి వైద్య సిబ్బంది డాక్టర్స్ కూడా అందరూ కూడా తీసుకున్నారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది డాక్టర్స్ ఈరోజు వ్యాక్సినేషన్ తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నర్సులు కానీ, మెడికల్ సిబ్బంది కానీ, పారామెడికల్ సిబ్బంది కానీ, పోలీస్ సిబ్బంది కానీ ఈ రకంగా అందరు కూడా వ్యాక్సినేషన్ తీసుకున్నారు. తీసుకున్న వాళ్ళు కూడా ఏ రకంగా వ్యాక్సినేషన్ కారణంగా ఏ రకంగా ఎవరికి ఇబ్బంది లేదు, నష్టం లేదు. కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు మనం అందరం కూడా ఒక ఆరోగ్యమైనటువంటి భారత నిర్మాణం కావాల్సినటువంటి అవసరం ఉంది. కోవిడ్ని ఎదుర్కొన్నటువంటి భారత్గా ఈరోజు ప్రపంచంలో మనం అగ్రస్థానంలో ఉన్నాము. ఇది కంటిన్యూ కావాలి. ఈరోజు దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే గాడిన పడతా ఉంది. కోవిడ్ సంబంధించినటువంటి సమస్యను అధిగమించి ఈరోజు మనమందరం ఐక్యమత్యంగా దేశమంతా కూడా ప్రజలందరూ కలిసి సమర్థవంతంగా కోవిడ్ ఎదుర్కొంటున్నాము. కాబట్టి ధైర్యంగా వ్యాక్సినేషన్ తీసుకోవడము, ధైర్యంగా కోవిడ్ నిబంధనలు కూడా ఖచ్చితంగా పాటించేటువంటి ప్రయత్నం చేయాలి. అది మాస్క్ కావచ్చు, లేకపోతే శానిటేషన్ చేసుకోవడం కావచ్చు, లేకపోతే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కావచ్చు. ఆ రకంగా మనం ప్రయత్నం చేయాలి. ఎక్కడైతే మరి పబ్లిక్ ఫంక్షన్స్ ఉంటాయో, అదేవిధంగా పార్టీ ఫంక్షన్స్ ఉంటాయో, అంటే ఇంట్లో ఉన్నటువంటి మన వ్యక్తులకు సంబంధించినటువంటి వివాహాలు కానీ ఇతరత్వం కానీ అందులో విధిగా మరిన్ని జాగ్రత్తలు తీసుకునేటువంటి ప్రయత్నించాలి. కాబట్టి ఆ దిశలో అందరూ కూడా అన్ని రకాలుగా మరి జాగ్రత్తలు తీసుకొని కోవిడ్ను మనము జయించాల్సినటువంటి అవసరం ఉంది. దానికి మరి ఈరోజు దేశవ్యాప్తంగా మనకు అదృష్టం ఏంటంటే మన దేశంలో ఉన్నటువంటి సైంటిస్టులే మరి పరిశోధన చేసి సమర్థవంతంగా ఈ యొక్క కోవిడ్ వ్యాక్సినేషన్ కనుగొన్నారు. అది ఫలితాలు కూడా ఇస్తా ఉన్నాయి. కాబట్టి ఎవరు కూడా ఏ రకమైనటువంటి అనుమానాలు వ్యక్తం చేయకూడదు, ఏ రకమైనటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అందరూ కోవిడ్ తీసుకొని మన తెలంగాణ, మన హైదరాబాద్ నగరంలో కూడా
మరి తెలుగు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి. కాబట్టి ఆ దిశలో కోవిడ్కి సంబంధించినటువంటి నిబంధనలు పాటిస్తూ ప్రభుత్వ అధికారులు ఇచ్చినటువంటి ఆదేశాలను మనం పాటిస్తూ మరి అందుబాటులో ఉన్నటువంటి వ్యాక్సినేషన్ కూడా అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు సికింద్రాబాద్ ఈ గాంధీ ఆసుపత్రికి మొట్టమొదటి మరి కోవిడ్ పేషెంట్ వచ్చినటువంటి రోజు ఈరోజు. ఆ రోజు నుంచి ఒక సంవత్సరం పాటుగా నిరంతరంగా ఇక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది కానీ, ఇక్కడ ఉన్నటువంటి పారామెడికల్ సిబ్బంది కానీ, ఇక్కడ ఉన్నటువంటి శానిటేషన్ సిబ్బంది కానీ ప్రాణాలకు తెగించి ప్రజల ప్రాణాలు కాపాడారు. గాంధీ ఆసుపత్రి గతంలో కోవిడ్ తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా నేను అనేక సార్లు గాంధీ ఆసుపత్రికి రావడం జరిగింది. కాబట్టి ఈరోజు మన ప్రజల తరఫున ఈ యొక్క కోవిడ్ పాజిటివ్ పేషెంట్ కనుగొన్నటువంటి ఈ గాంధీ ఆసుపత్రిలో మరి సంవత్సరం పూర్తవుతున్నది. కాబట్టి ఈరోజుకు మరి నేను ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం తరఫున, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తరఫున, మా సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెందినటువంటి ప్రజల తరఫున గాంధీ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క సిబ్బందికి మనస్ఫూర్తిగా నేను వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు, సెల్యూట్ చేస్తా ఉన్నాను, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఏ పట్టుదలతోటైతే ప్రాణాలు తెగించి మీరు సేవ చేశారో దాని ఫలితాలు ఈరోజు దేశంలో, రాష్ట్రంలో, హైదరాబాద్ నగరంలో కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వారికి అన్ని రకాలుగా మరి మంచి జరగాలని, వాళ్ళు చేస్తున్నటువంటి సేవలను ప్రజలు కూడా గుర్తించి వాళ్ళకు గౌరవించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇది ఇచ్చిలో తెలియదు, నేను అడగాల. कोविड वैक्सीनेशन का सेकंड फेज का कार्यक्रम कल से शुरू हुआ, मार्च 1 तारीख से। आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी कल दिल्ली में एम्स हॉस्पिटल में वैक्सीनेशन का कार्यक्रम खुद वैक्सीनेशन करवा लिया है। देश भर में कल से लगभग 10,000 सेंटर्स में फ्री वैक्सीनेशन सेंटर्स खुला है। उसको गवर्नमेंट हॉस्पिटल्स में वो 10,000 सेंटर देश भर में जो खोला है उसको 20,000 करने का सरकार का लक्ष्य है। वो जैसा जैसा प्रोडक्शन होते रहता है, जैसा जैसा स्टेट गवर्नमेंट व्यवस्था करते हैं उसके हिसाब से 20,000 सेंटर्स खोलने का व्यवस्था करने वाले हैं। जो सरकार हॉस्पिटल में, गवर्नमेंट हॉस्पिटल में वैक्सीनेशन देते हैं कोई कास्ट पे करने का जरूरत नहीं है, फ्री वैक्सीनेशन रहेगा। जो प्राइवेट हॉस्पिटल में कुछ लोग लेना चाहते हैं उनको भी ये सुविधा दिया है। वो लोग 250 रुपीज देना है, उससे ज्यादा 1 रुपए भी प्राइवेट हॉस्पिटल, छोटा हॉस्पिटल हो, बड़ा हॉस्पिटल हो, कारपोरेट हॉस्पिटल हो, उससे ज्यादा 1 रुपए देने का जरूरत नहीं है। इसलिए मैं प्राइवेट हॉस्पिटल, कारपोरेट हॉस्पिटल यही बताना चाहता हूँ, 1 रुपए ज्यादा भी कोई व्यक्ति के पास नहीं लेना। जो लोग मिडिल क्लास लोग, गरीब लोग जो एफर्ट नहीं कर सकते, जो एम्प्लॉयज हैं, वर्क फोर्स है, वो सभी लोग गवर्नमेंट हॉस्पिटल्स में लेना चाहिए। उसमें फ्री वैक्सीनेशन देने वाले हैं। इसलिए मैं सबसे अनुरोध करना चाहता हूँ, अपना अपना एरियाज में जो वैक्सीनेशन सेंटर्स है वैक्सीनेशन लेने के लिए प्रयास करना चाहिए। इसमें कोई डरने की बात नहीं, ठीक तरीके से वैक्सीनेशन काम कर रहे, रिजल्ट भी आ रहे। जो सेकंड डोज लेने के बाद सभी लोग, बहुत लोगों को ये कोविड के संबंध में ठीक तरीके से एंटीबॉडीज भी तैयार हो रहे। इसलिए विश्वास के साथ कोविड वैक्सीनेशन लेने के लिए सभी लोगों से मैं अनुरोध करना। Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.